పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఉదయం చెట్టు విరిగి పడటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న చాలా ఏళ్ల నాటి చింత చెట్టు ఒక్కసారిగా విరిగి పడింది. ఈ ప్రమాదంలో మండలానికి చెందిన రెడపాక లక్ష్మణ్తో పాటు మదాసు తిరుపతి జీపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన కొద్ది క్షణాల్లో ముందే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లినట్టుగా స్థానికులు చెప్తున్నారు. చాలా సంవత్సరాల నుండి అక్కడే నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి జీపుల్లో ప్రయాణికులను తరలిస్తూ కొంతమంది జీపు యజమానులు తమ జీవనోపాధిని కూడా కొనసాగిస్తున్నారు. ప్రమాదంలోని తమ జీపులు పాడైపోవడంతో తాము జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల వ్యాప్తంగా రోడ్ల పక్కన చాలా ఏళ్ల నాటి చెట్లు, ఎండిపోయిన చెట్లు అనేకం ఉన్నాయని వాటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల పక్కన ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. తీసుకొచ్చి బండ్లు పెట్టుకున్నాం. ఇట్లా చాదాగా వచ్చి ఇట్లా వచ్చినాం. 8 గంటలకు ఆ చెట్టు పడ్డది పొద్దున. మేము బతకడం ఆ బండ్ల మీదనే, మా జీవనోపాధి దాని మీదనే, బతకడం దాని మీదనే, ఖర్చులు అన్నీ ఏమన్నా వచ్చినప్పుడు దాని మీదనే. మాకు వేరే భూమి జాగాలనేది ఏం లేవు, బండ్ల మీదనే బతకడు. పెద్దపల్లి ధర్మారం కొట్టుకుంటాం. ప్యాసింజరు ఏమన్నా కిరాయిలు అయితే కిరాయిలు పోతాం, లేకపోతే పెద్దపల్లికి ధర్మారంకు ఒక్కొక్క రోజు వెళ్ళొచ్చు, లేకపోతే అయినా అట్లా భరించుకుని ఉంటున్నాం. నాలో ఒక ఫస్ట్ బండి ఒకటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఒక బండి పైన పెట్టిన, ఒక బండి పక్కన పెట్టుకున్నాం. పడ్డది అది 8 గంటలకు. ఒక ఫస్ట్ బండి వెళ్ళిపోయింది. ఆ బండి ఉన్నప్పుడు పడితే ఇంకా జనాలు ఉండే అంత ఇబ్బంది అవ్వదు. అట్లా మేము ఉన్నాం కానీ మేము పక్క కురికి వచ్చినాం. అది పడ్డది. మేము దాదాపు 1,20,000 దాకా నష్టం. మేము ఒక్కొక్క బండికి, ఒక్కొక్క జీపుకు 1,20,000 దాకా నష్టం. ప్రభుత్వం దయచేసి మాకు ఏమన్నా ఇప్పిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వాన్ని కోరుకునేది కూడా అదే, మాకేం లేదు బతకడానికి కూడా.